100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. ప్రభుత్వ వెహికల్స్ వల్ల ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఎలాంటి లీగల్గా చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా వారికి ఉన్న రైట్స్ ఏంటి, ఒకవేళ వ్యక్తి చనిపోయినప్పుడు వచ్చే నష్టపరిహారాన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఒక ప్రభుత్వ వెహికల్ కనుక ఒక పర్సన్ని యాక్సిడెంట్ చేసి చంపేసిందే అనుకోండి, ఆ వ్యక్తి యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అనుకోండి, వెంటనే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది. ఐపీసీ సెక్షన్ 279 కేర్లెస్ డ్రైవింగ్. అంతేకాకుండా 304A ప్రకారంగా డెత్ నెగ్లిజెన్స్ అంటే చంపేశాడు, నెగ్లిజెన్స్ తోటి ఒక వ్యక్తి అనేది చనిపోవడం జరిగింది కాబట్టి ఈ 2 సెక్షన్స్ కింద ముఖ్యంగా కేసు అనేది ఫైల్ అవుతుంది. ఫైల్ అయిన తర్వాత ముందు ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఒకవేళ గనక ఆ వెహికల్ గవర్నమెంట్ వెహికల్కి సంబంధించిన డ్రైవరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అతనికి జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. దాంతోపాటు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఇది చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గవర్నమెంట్ అది ఆర్టీసీ బస్సే కానివ్వండి, లేదు అంటే పోలీస్ వెహికలే కానివ్వండి, లేదా ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వెహికల్ ఏదైనా గవర్నమెంట్ వెహికల్ అయితే మీరు ఖచ్చితంగా ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మోటార్ యాక్సిడెంట్ కంపెన్సేషన్ ట్రిబ్యునల్లో ఖచ్చితంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి, ఫైల్ చేయాలి. కానీ చాలామందికి ఈ విషయం తెలియక ఫైల్ చేయడం అనేది వదిలేస్తారు. దానివల్ల మనకు నష్టపరిహారం కింద రావాల్సిన డబ్బులు అనేవి రాకుండా పోతాయి. చాలామంది ఎఫ్ఐఆర్ చేశాం కదా, ఇంకా పోలీసులు చూసుకుంటారులే, మనకు న్యాయం జరుగుతుందిలే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఇంకా ఇదే అయిపోయింది అని ఇట్లా ఏదో ఇంకా అలా వదిలేస్తారు. అలా కాదు. ఇప్పుడు ఆర్టీసీ బస్కు సంబంధించింది అయితే ఖచ్చితంగా వాళ్ళ కార్పొరేషన్ కంపెనీ, తర్వాత ఆర్టీసీ కార్పొరేషన్ కంపెనీ ప్లస్ తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు కూడా బాధ్యత వహిస్తాయి. అదే ఒకవేళ పోలీసు వెహికల్ లేదంటే నేను చెప్పినట్టు ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క వెహికల్ ఏది ఉంటే ఆ డిపార్ట్మెంట్ కంపెనీస్, తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఖచ్చితంగా బాధ్యత అనేది వహిస్తాయి. అయితే ముఖ్యంగా మనము ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ వెహికల్ వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చేయాల్సిన ముఖ్యమైన ప్రధానమైన పాయింట్స్ ఏంటంటే, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ ఎవిడెన్సెస్ అనేవిటివి ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. ఎలా కలెక్ట్ చేసుకోవాలి అంటే, ఫొటోస్ ముఖ్యంగా తీసుకోవాలి. అదే చాలామంది ఏం చేస్తారంటే, చనిపోయిన పర్సన్ ఎవరైనా ఉన్నారు, మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి, చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ మాత్రమే తీస్తుంటారు. అలా కాదు, అన్ని యాంగిల్స్లలో నుంచి క్లోజ్లో, వైడ్లో, దూరం మొత్తం తీసుకోవాలి. వైడ్ యాంగిల్, లెఫ్ట్ నుంచి వెళ్ళి, రైట్ నుంచి వెళ్ళి, టాప్ నుంచి వెళ్ళి, తర్వాత నెక్స్ట్ ఇలా మొత్తం అన్ని యాంగిల్స్లోకి వెళ్ళి కూడా మనము ఈ పిక్స్ తీసుకొని ఎవిడెన్సెస్గా పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక 10 to 15 seconds వరకు వీడియోను కూడా కవర్ చేసుకోవాలి. అంతేకాకుండా అక్కడ ఎవరైనా సాక్షులు ఉంటే, అంటే ఇప్పుడు వెహికల్ ఎప్పుడైతే ఢీకొన్నప్పుడు అక్కడ ఏం జరిగిందని చూసిన ఒక 2-3 వ్యక్తులు ఉంటారు, వారిని సాక్షులుగా కూడా పెట్టుకోండి. అంటే ఫొటోస్ కలెక్ట్ చేసుకోవాలి, వీడియోకి తీసుకోవాలి, దాంతోపాటు సాక్షులను కలెక్ట్ చేసుకోవాలి. ఇదొకటి. అది అక్కడ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అంటే పోలీసులు ఎలాగో యాక్సిడెంట్ అయినాక వస్తారు కదా, ఎఫ్ఐఆర్ అనేది కంపల్సరీగా చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది కదా, జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో మోటార్ యాక్సిడెంట్ కంపెన్సేషన్ ట్రిబ్యునల్లో ఖచ్చితంగా ఇవి మీ దగ్గర పెట్టుకున్న తర్వాత దరఖాస్తు అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కోర్టులో దీన్ని చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత వ్యక్తి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి సంబంధించిన ఏజ్ చూస్తారు ఫస్ట్ ప్రధానంగా. దాంతోపాటు తన ఇన్కమ్ చూస్తారు. ఎవరైనా మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి, సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే వారికి సంబంధించిన ఇన్కమ్ చూస్తారు. సంవత్సరానికి 3 లక్షలు వస్తుందా, 5 లక్షలు వస్తుందా, 10 లక్షలు వస్తుందా, అది క్యాలిక్యులేషన్ చేస్తారు. దాంతోపాటు ఇతని ఇన్కమ్ మీద లేదా ఈవిడ ఇన్కమ్ మీద ఇంట్లో ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, ఇతని సంపాదన మీద ఎంతమంది బ్రతుకుతున్నారు, ఇతనే జీవనాధారమా మొత్తము ఫ్యామిలీకి అందరికీ అనేది మొత్తం చూసిన తర్వాత అప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. ఏజ్ ఒకటి, ఇన్కమ్ ఒకటి, దాంతోపాటు
డిపెండెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరిది క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు కాంపన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారము ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో నష్టపరిహారం చాలామంది వదిలేస్తూ ఉంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసేసి ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఖచ్చితంగా ఈ ట్రిబ్యునల్ని కనుక ఆశ్రయించారు అంటే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది అది వదిలేసి ఇలా చేస్తుంటారు. సో నేను చెప్పిన దాని ప్రకారంగా కనుక మీరు వెళ్ళినట్లయితే కంపల్సరిగా మీకు న్యాయం జరుగుతుంది. అరే గవర్నమెంట్ వెహికలే కదా, ఇంకా మనకేం న్యాయం జరుగుతుందిలే, వాళ్ళే ఒక ఉద్యోగులు, గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుంది, ఇలాంటి యాక్సిడెంట్ అని చెప్పడానికి లేదు. మనకంటూ కొన్ని ప్రత్యేకమైన చట్టం ఉంది. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారంగా మనకు ఖచ్చితంగా డబ్బులు రావాల్సిందే, ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే ఆ యాక్ట్ ప్రకారంగా. దాంతోపాటు ఏ వెహికల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, అంటే ఆర్టీసీ బస్ అయిందనుకోండి, వాళ్ళ కార్పొరేషన్ కంపెనీతో పాటు ఇన్సూరెన్స్, వాళ్ళకంటూ సపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కాంపన్సేషన్ వస్తుంది. దాంతోపాటు ఎక్కడైతే మళ్ళీ ఇంకా మిగతా పోలీస్ కానివ్వండి, లేదు అంటే ఇతరత్ర గవర్నమెంట్ సంబంధించిన వెహికల్స్ కానివ్వండి, అక్కడైతే వాళ్ళ కంపెనీ ప్లస్ తర్వాత ఇన్సూరెన్స్ వారు కూడా బాధ్యత తీసుకుంటారు, వారు కూడా మనకు కాంపన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా మనకు మనీ వస్తున్నప్పుడు చాలామంది కూడా జస్ట్ ఎఫ్ఐఆర్ చేసి ఇలా జరిగింది అలా జరిగింది, ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపుతారో వాళ్ళే డబ్బులు ఇవ్వాలని ఫైట్ చేస్తూ ఉంటారు. నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని. మనకి ఇన్ని రకాలైన నష్టపరిహారం అందే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. దీని ప్రకారంగా మీరు వెళ్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇప్పటికీ కోర్టులలో ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, ఎందుకంటే నేను కోర్టులో చూశానండి. ఎప్పుడు నేను పుట్టినప్పటిది ఎప్పుడుదో కేసు 1981 కేసు నేను మొన్న రీసెంట్గా ఆర్డర్ వచ్చినప్పుడు చూశానండి. అంటే అన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయాడా, ఎవరైతే కేసు వేసారో వాళ్ళ సన్ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తరతరాల నుంచి వస్తున్నా కూడా అది ఇంకా కోర్టులో అలా మగ్గుతూనే ఉంటుంది. కాకుండా మీరు ఇలా కొంచెం ట్రిబ్యునల్ని ఏదైతే కంపన్సేషన్ ట్రిబ్యునల్ ఉంటుందో దాన్ని మీరు కనుక అప్రోచ్ అవుతే మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా అప్రోచ్ అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ రూపంలో మీకున్న ప్రాబ్లం ఎవరికైనా లీగల్గా ఉంటే దాన్ని కింద కామెంట్ చేస్తే నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు